రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. రీసెంట్ గా ఇంజనీర్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు కదా, మనకు తెలిసిందే. వాళ్ళ మనవడు తప్పితే ఇంకెవరు కూడా ప్రాణాలతో అయితే లేరు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ ఇప్పుడు పోలీసులు పట్టుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కేసు ఎక్కడి వరకు వచ్చింది, దీని అప్డేట్స్ ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈ కేసు గురించి పలుమార్లు మీరు కూడా డిస్కస్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు సాదిక్ ఖాన్ ఫైనల్ గా దొరికినట్టుగా తెలిసింది. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మరి కేసు అప్డేట్స్ ఏంటి ఇప్పటి వరకు చూసుకుంటే సార్? యాక్చువల్గా మీరు అన్నట్టు సాదిక్ ఖాన్ ఢిల్లీలో దొరికారు అన్నట్టుగా ఒక వార్తలు అయితే వచ్చింది. బట్ అది పోలీసులు అయితే ఎక్కడ ధృవీకరించినట్టుగా నేను చూడలేదు. మేబీ ఇది ఇంజనీర్ నోకరాజు గారు కుటుంబం మొత్తం కూడా గోదావరిలో దూకడము, భార్య కూతురు అతను చనిపోతే మనవడు మాత్రం మెల్లగా కొంచెం కొట్టుకుంటుంటే ఎవరో చేపలు పట్టేవాళ్ళు ఎవరో ఒడ్డుకు చేర్చారని బతికాడని, ఆ తర్వాత ఆ మనవడే పలానా స్కూటీ బండిలో ఒక లెటర్ ఉంది అంటే ఆ లెటర్లో అంతా ఉందంటే సాదిక్ ఖాన్ అనే ప్రబుద్ధుడు చేసే పని మతం మారమన్నాడని ఇలాగా. సో ఇప్పుడు మతపరమైన అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటుంది నేను అనుకోవడం. ఎందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందంటే ఈ మధ్యకాలంలో నాసిక్లో బయటపడింది కానీ, లేదా అల్ఫలా యూనివర్సిటీలో ఉండే డాక్టర్లు చేసే నిర్వాహకం కానీ, మహిళ కూడా ఉంది అందులో, మహిళా డాక్టర్లు కూడా చేసే నిర్వాహకం కానీ, తర్వాత బీహార్లో ఒక జిమ్ కోచ్ చేసే నిర్వాహకం కానీ, ఇలాగ ఎక్కడికక్కడ ఈ కాక్రోచ్లన్నీ బయటపడుతున్నాయి. సో బయటపడటం వల్ల ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే ఇట్లాంటి అంశాల మీద ఎన్ఐఏ బాగా దృష్టి పెడుతుంది, తర్వాత రా కూడా దృష్టి పెడుతుంది. ఇది మతపరమైన అంతర్జాతీయ సమస్యలోకి వెళ్ళిపోయినప్పుడు. ఎందుకంటే వీళ్ళందరికీ వెనుక మరలా ఆ పాకిస్తాన్ అనేది ఉన్నట్టుగా చూచాయిగా కొన్ని వార్తలు అయితే చెప్తున్నాయి. సో ఇప్పుడు ఈ సాదిక్ ఖాన్ ఏమని టార్చర్ పెట్టాడు, నిజంగా వాళ్ళు అంత తట్టుకోలేని టార్చర్ ఏంటి, చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు అని అంటే, చనిపోయారని అంటే ఏ స్థాయిలో ఉంటుంది ఈ టార్చరు అంటే, ముందు జనరల్గా దేశద్రోహానికి సంబంధించిన ఆ స్థాయిలో ఉంటే కదా వీళ్ళు భయపడేది. సో వీళ్ళకి ఏదో లొసుగు చూపించి వీళ్ళు ఏదో చిన్న లొసుగును పట్టుకొని వీళ్ళతో కొన్ని చేయరాని పనులు కానీ చేయించుకున్న పనులు కానీ చేసి ఉంచవచ్చు. అది ఊహగానాలు. అలాంటప్పుడే కదా అమ్మో ఏం జరుగుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన ఒక మిత్రుడి తాలూకు కజిన్ చాలా మంచి, వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు ఎంతమంది అన్నదమ్ములంట, వీడొక్కడే బాగా స్థిరపడ్డాడు. మిగతా ఇద్దరిని వీడే సెటరేట్ చేసి ఏదో కంపెనీలో పెట్టించాడు. 70,000-80,000 జీతము, కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు, తమ్ముళ్ళని అందరినీ బాగా వృద్ధిలోకి తీసుకొచ్చి అంత అయిన వ్యక్తి, చాలా జాగ్రత్త పడడు, ఎక్కడ ఒక అప్పు కానీ ఏమీ చేయని వ్యక్తి సడన్ గా సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడని భార్యని అందరినీ అడిగితే ఇంట్లో వాళ్ళు చెప్పేది, ఒకసారి ఉత్తరప్రదేశ్ నుంచో ఢిల్లీ నుంచో ఒక వీడియో కాల్ వచ్చింది, పోలీస్ ఆఫీసర్ చేశాడు, నువ్వు పలానా పాకిస్తాన్ వాళ్ళతో ఇలాగ దీనికి నువ్వు ఉన్నావు కదా, నువ్వు పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టావు, అది చేసావు నువ్వు కదా అంటే ఈయన ఏదో అలాంటివి ఏదో చేస్తున్నాడు ఎవరికి తెలియకుండా, ఒకటో రెండో ఏదో సమ్ ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఎప్పుడైతే అదైందో దేశద్రోహం అంటే కుటుంబం అంతా రోడ్డును పడుతుంది, ఏంటి నాకు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి చనిపోయాడు అనేది ఒక ఊహా కథనం అయితే అయిండొచ్చు. ఆ తరువాత మనకి పేపర్లో ఇస్తున్నాడు చూసారా, నేను పోలీస్ ఆఫీసర్, మీకు ఎవరైనా వీడియో కాల్ చేసినా, మేము పోలీసు వాళ్ళం, మీ డీటెయిల్స్ కావాలని ఎవరు చేసినా, సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, ఎవరిని నమ్మొద్దు, నిజంగా మీకు ఏమైనా జరిగితే ముందు మీ లోకల్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ అవ్వండి, ఒకవేళ మీరు నిజంగా నేరం చేసుంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఎవరు ఫోన్ చేయడు, లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ని ఎవరిని ఇచ్చి పంపించి స్టేషన్కి రమ్మని చెప్తారు. ఈ అవగాహన లేకపోవడం వల్ల ఆయన చనిపోయాడు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇలాంటివి ఏదో వాళ్ళు ఇరుక్కోవడం అయ్యిండొచ్చు. దాన్ని మనోడు, ఎందుకంటే భర్తకు కూడా ఫ్రెండేనంట, అంటే నోకరాజు గారు అల్లుడికి కూడా ఫ్రెండే, ఆ ఫ్రెండ్షిప్ పరిచయంతోనే కొడుకుని అక్కడ రైఫిల్ షూటింగ్కి పంపిస్తున్నాడు. సో మొత్తానికి భర్త కూడా 2 నెలల కిందట ఎప్పుడో జూలై 7నో 20 ఎప్పుడో చనిపోయాడు అన్నారు కదా. అవును. బట్ రీసెంట్గా అంటే జస్ట్ హార్డ్లీ 1 మంత్ పైన అవుతుంది చనిపోయి. మరి అది కూడా ఈయనే కారకుడా? సరే ఇవేవి కాదనుకుందాం, డబ్బుల సమస్య, ఏదో డబ్బులు ఇచ్చాడు తిరిగి ఇవ్వట్లేదు, టార్చర్ పెట్టాడు, లేదంటే కూతుర్ని వేధించాడు అని అనుకుందాం. మరి ఆయన ఎందుకు అప్స్కాండ్ అవుతాడు? 10 రోజులుగా కనబట్లేదుగా.
ఢిల్లీలో దొరికాడు అంటున్నారుగా. పైగా మతపరంగా మీరు మతం మారండి, ఈ నమాజులు చేయండి, ఇలా ఇది చేయండి అని అన్నాడు అన్నట్టు కూడా ఆ లేఖలో ఉందన్నట్టుగా ఉందిగా. సో ఇప్పుడు ఇది నేషనల్ లెవెల్లోకి ఒక ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోయినప్పుడు వాడిని దొరికాడా దొరకలేదా ఏం జరిగిందనే దాని మీద బయటికి సమాచారం రాకపోవచ్చు. రాకపోవడమే బెటరు. ఎందుకంటే బయటికి తెలియజేస్తే మీడియా సగం వాళ్ళని కాపాడేస్తుంది కొన్ని విషయాలు. ఎందుకంటే ఆయన ఎవరు కర్కరే ముంబై బ్లాస్ట్ అయినప్పుడు సెప్టెంబర్ 11 2000 ఇప్పుడది 8 గుర్తుకుందా ముంబై తాజ్ హోటల్. అప్పుడు లోపల వాళ్ళు చక్కగా వీడియోలు చూస్తూ ఫోన్ కాల్లో పాకిస్తాన్తో మాట్లాడుకుంటూ ఇప్పటికి ఎంతమందిని లేపేసాం, చుట్టూ కమాండర్లు చుట్టుముట్టారు, ఇండియా గజగజలాడుతుంది మనకు చూపించాడు కదా మన దురందర్లో కూడా. వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటే ఆ ఐపీఎస్ ఆఫీసర్ కర్కరే వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటో తెలుసా? ముందు తాజ్ హోటల్కి నెట్వర్క్ కట్ చేయండి అన్నాడు. అది కదా మేధావి అంటే. అఫ్ కోర్స్ ఆ లోపల నుంచి ఈయనకి షూట్ చేసేసారనుకో, అమ్మ ఈడుంటే మన డేంజర్ అని చూసారా. సో అలాంటి కాన్సెప్ట్లో మీడియా ఇప్పుడే బ్లాక్ కార్డ్ కమాండోలు తాజ్ హోటల్ చుట్టుముట్టారు, వెనక నుంచి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళ నుంచి మొత్తం రౌండ్ అప్ చేశారు, లోపలికి వెళ్తున్నారు, ఇవన్నీ చేయడం వల్ల లోపల వాడు దొంగ ఆ దరిద్రుడు సేఫ్ గేమ్ ఆడాడుగా. అంటే ఇట్లాంటి విషయాల్లో ఎందుకు బయట పెట్టకూడదంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. దానికి ఈ ఇండియా కూటమి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా నానా రభస కూడా చేస్తున్నారు. ఎస్పెషల్లీ మీరు సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేశారు దాని మీద వివరణ ఇవ్వండి. అరే దేశం శత్రువుల మీద దండయాత్ర చేసి ఆయన ఓచకోత కోసామంటే శభాషం చప్పట కొట్టడం పోయి ఎలా చేశారు, ఎవరికి చెప్పారు, మీకు ఎవరిచ్చారు అధికారం? మీ చుట్టమా పోయినాడు, మీ బంధువా పోయినాడు, లేదా నీ భారతీయుడా కాదు కదా, నీకేంటి నొప్పి? సో అలాంటి సందర్భాల్లో ఒకవేళ ఆ సాదిక్ ఖాన్ దొరికినా కూడా బహుశా పోలీసులు బులెటిన్ రిలీజ్ చేయకపోవచ్చు, బయటికి చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మతపరమైన అంశాలు పొరపాటున ఏమైనా కూడా ఇక్కడ మనలో మనం కొట్టుకు చావాలి, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అలాంటి విషయాలు. అందుకే మన పక్కన వాళ్ళు మనం కలిసే ఉంటున్నాం, మనలో మనకి చిచ్చు పెట్టడానికే ఇట్లాంటివన్నీ మెల్లమెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తున్నారు అనేది ఈ ఎన్ఐఏ వాళ్ళు కానీ రావాలి కానీ ఎప్పటికప్పుడు దేశానికి హెచ్చరిస్తున్నారు. లేకపోతే పెహల్గాం ఘటనలో నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపడం ఏంటమ్మా, మళ్ళీ మీ మోదీకి చెప్పుకొని అనడం ఏంటమ్మా? అంటే మనలో మనం కొట్టుకు చావాలనే కదా. అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక వెనక నుంచి దొంగ దెబ్బ తీసే దొంగ బుద్ధి పాకిస్తాన్ది. కాబట్టి ఆ పాకిస్తాన్ రొంపిలో పడ్డ ప్రతి ఒక్కరు కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు. చక్కగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాల్సింది పోయి నీకెందుకు కర్మ. సో ఇప్పుడు ఆ సాదిక్ ఖాన్ ఫ్యామిలీ లైఫ్ కూడా ఏమవుతుంది, ఎవడో నమ్ముతాడా రేపొద్దున? ఏం ఆలోచన చేస్తారో, దొరికిన ఏం కాదులే ఈ భారతీయులకి ఆ పోన్లేరా ఎవడి పాపం ఆడే పోతాడని ఒక కర్మ సిద్ధాంతం మనది ఎక్కువ కదా. ఆ కోణంలో మనల్ని ఏం అనలే అనుకుంటున్నారు. కానీ జనాల మైండ్ సెట్ మెల్లమెల్లగా మారుతుంది ఇట్లాంటి దరిద్రులు చేసే పని వల్ల. థ్యాంక్ యూ.